ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు సబ్జెక్టు కీ టు థియోసఫీ అనే పుస్తకం మీద శ్రీ లక్ష్మీ గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. అధ్యాయం 3 దివ్యజ్ఞాన సమాజ కార్యనిర్వహణ. దివ్యజ్ఞాన సమాజ లక్ష్యాలు, ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద సొసైటీ. దివ్యజ్ఞాన సమాజ లక్ష్యాలు ఏమిటి? సాధకుడు దివ్యజ్ఞాన సమాజ లక్ష్యాలు ఏమిటి అంటే, దివ్యజ్ఞాన అంటున్నాడు, దివ్యజ్ఞాన సమాజానికి వ్యవస్థాపన కాలం నాటి నుండి 3 లక్ష్యాలు ఉన్నాయి. జాతి మత కుల లింగ వివక్షత లేని సర్వమానవ సౌభ్రాతృత అణుకేంద్ర నిర్మాణం ఒకటోది. సర్వమతాలను తులనాత్మకంగా అధ్యయనం చేయడాన్ని, తత్వశాస్త్ర విజ్ఞాన శాస్త్ర అధ్యయనాలను పరిశోధనని ప్రోత్సహించడం, ప్రకృతిలో నిబిడీకృతమైన రహస్యాలను, మానవుడిలో అంతర్గతంగా ఉన్న శక్తులను పరిశోధిస్తూ మానవుడిలోని ఆధ్యాత్మిక స్ఫురణను సజీవంగా ఉంచడం. ఈ 3 ప్రధానంగా దివ్యజ్ఞాన సమాజ లక్ష్యాలు. సాధకుడు వీటిని ఇంకా కొంచెం వివరిస్తారా? దివ్యజ్ఞాని ఈ 3 లక్ష్యాలను అవసరాన్ని బట్టి ఎన్నో విభాగాలుగా వ్యాఖ్యానించి చెప్పవచ్చు. సాధకుడు ముందుగా మొదటి లక్ష్యంతో ప్రారంభిద్దాం. భిన్న జాతుల మధ్య, భిన్న కులాల మధ్య, భిన్న ప్రాంతాల మధ్య, భిన్న ఆలోచన విధానాల మధ్య ఎంతో వైరుధ్యం ఉంటే ఈ సౌభ్రాతృత్వ భావనని ఎలా అందరిలో వ్యాపింప చేయడానికి ప్రయత్నిస్తున్నారు? దివ్యజ్ఞాని నీవు అడగడానికి సందేహిస్తున్న విషయం నన్ను చెప్పని. కొన్ని అవశేషాలుగా మిగిలిపోయిన 1-2 జాతులు, బహుశా పార్సీలు, జీవులు తప్ప ప్రతి దేశం అలా విభజించబడింది. మరొక దేశానికి విరుద్ధంగా విభజించబడలేదు. తమ దేశంలోనే ఇలా విభజించబడింది. ఇది ప్రధానంగా బాగా నాగరికత ఎక్కువగా అభివృద్ధి చెందిన క్రైస్తవ దేశాలలో కనిపిస్తుంది. దీని వలన ఈ భావన ఎక్కడా లేని ఒక ఆదర్శంగా నీకు కనిపించడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఇది నిజమే కదా? సాధకుడు నిజమే. దీనికి వ్యతిరేకంగా ఏమి చెబుతారు? దివ్యజ్ఞాని ఈ వాస్తవానికి నేను వ్యతిరేకం కాదు. ప్రస్తుతం సర్వమానవ సౌభ్రాతృత్వ భావన ఒక అసాధ్యమైన ఆదర్శంగా కనిపించకూడదంటే ముందుగా దానిని వ్యతిరేకించే కారణాలను తొలగించాలి కదా. సాధకుడు మీ ఉద్దేశంలో దీనికి కారణాలేమిటి? దివ్యజ్ఞాని ప్రధానంగా చెప్పుకోదగింది మానవ ప్రకృతిలోని స్వార్థమే. ప్రకృతిలోని రోజు రోజుకి నిర్మూలించబడకపోగా మరింతగా బలపడుతోంది. ఇది మతపరమైనటువంటి విద్య ద్వారా మరింత ఎక్కువగా ప్రేరణ పొంది భయంకరంగా అప్రతిహతంగా వ్యాపిస్తోంది. ఈ మతమే దీనిని ప్రోత్సహిస్తోంది. అంతేకాదు మరింత సానుకూలంగా అది న్యాయమే అని దానికి చెబుతోంది. జ్యూస్ బైబిల్ ద్వారా ప్రజల భావనల్లో తప్పు ఒప్పుల గురించి పూర్తిగా వక్రభాష్యాలు చెబితే వాటిని ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారు. జీసస్ చెప్పిన బోధనలన్నీ కేవలం ఒక సిద్ధాంతపరమైన అద్భుత వక్తృత్వ ఉపన్యాసాలుగానే మిగిలిపోయాయి. బైబిల్లో స్వార్థపరమైనటువంటి సాంప్రదాయాలను బోధించారు. దీనికి వ్యతిరేకంగా క్రైస్తు తన సందేశాన్ని, బోధనలను అందించాడు. ఇది పాశ్చాత్య దేశాల్లో సరసరాన జీర్ణించుకుపోయింది. నరాన కన్నుకి కన్ను, పన్నుకి పన్ను అనే సిద్ధాంతాన్ని ప్రవచించారు. అదే ధర్మంగా వ్యాపించింది. నేను నిర్భయంగా అందరికీ ఇదే చెబుతున్నాను. దివ్య జ్ఞానం మాత్రమే వీటన్నింటినీ తొలగించగలదు. మానవాళి జన్మించడంలో సమానత్వం, కామన్ ఆరిజిన్ ఆఫ్ మ్యాన్. సాధకుడు ఏ విధంగా ఇది సాధ్యపడుతుంది? దివ్యజ్ఞాని తార్కికంగా, తాత్వికంగా, ఆధ్యాత్మికంగా, చివరికి విజ్ఞాన శాస్త్ర పరంగా కూడా దీనిని నిరూపించవచ్చు. మానవులందరికీ ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఒక మౌలికమైన ఉత్పత్తి ఒక్కటే.
ఇది దివ్య జ్ఞానానికి ప్రాథమికమైన సిద్ధాంతం. మానవాళి ప్రాథమికంగా ఒక జీవతత్వం, జీవసారం. ఈ సారం ఒక్కటే అనంతం, అమృతం, సార్వకాలికం. ఈ తత్వాన్ని భగవంతుడని కాని ప్రకృతి అని కాని పిలుస్తారు. దీని దృష్ట్యా ప్రపంచంలోని ప్రతి ఒక్కదానిని, సర్వదేశాలను ఒకే విధంగా ప్రభావితం చేస్తుంది. డబ్బు ఏదో ఒక దేశాన్ని, ఒక వ్యక్తిని ఒకే విధంగా ప్రభావితం చేయదు. ఒక సరస్సులో ఒక రాయిని వేస్తే అందులో ప్రతి నీటి చుక్క అనివార్యంగా ప్రభావితం అవుతుంది. సాధకుడు, మీరు చెబుతున్నది క్రీస్తు బోధ కాదు కదా, ఇది కొంత అద్వైత బోధన అనిపిస్తోంది. దివ్యజ్ఞాని, ఇందులోనే మీరు పొరబడుతున్నారు. ఇది జూడాయిక్ కాకపోయినా పూర్తిగా క్రిస్టియన్ భావనే. బహుశా మీ బైబుల్ దేశాలు దీన్ని నిర్లక్ష్యం చేయకపోవచ్చు. సాధకుడు, ఇది పూర్తిగా అవాస్తవం, అన్యాయమైన ఆరోపణ. మీ వ్యాఖ్యానానికి ఏదైనా సమర్థించుకునే సాక్ష్యం ఉందా? దివ్యజ్ఞాని, అవి ఎదురుగానే ఉన్నాయి. క్రీస్తు ఇలా బోధించాడని ఆరోపణ ఉంది. పరస్పరం ప్రేమించుకోండి, మీ శత్రువులను కూడా ప్రేమించండి, మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు తిరిగి ప్రేమిస్తే అందులో గొప్పతనం ఏముంది? దొంగలు, హంతకులు కూడా ఈ విధంగానే అనుకుంటారు కదా. నీవు కేవలం నీ సోదరులకే శుభాకాంక్షలు చెబితే ఇతరులలో నీవు ఎలా ప్రవర్తిస్తావు? ఈ దొంగలు, హంతకులు కూడా అలాగే ప్రవర్తిస్తారు కదా. ఇవి క్రీస్తు వచనాలు. కానీ జెనెసిస్ 9.25 వాక్యాలు శాపగ్రస్తులైన కన్నన్ దాసుడు అతడు సోదరుల్లో కలిసిపోయారు అని చెబుతున్నాయి. ఈ కారణంగా క్రిస్టియన్ కార్ బైబిల్ దేశాల ప్రజలు ఇది వారి భావోద్వేగాల కోసం ఏమైనా చేస్తుంది. వారి విజయం ప్రాతిపదికంగా ఇది నిలిచింది. బలహీనమైన జాతులపై దౌర్జన్యాలు, వారిపై విజయాలు అనుబంధంగా సాగే. ఈ శక్తి ఆధారంగా చేసిన నేరాలు, ఘోరాలు అన్నింటినీ నిర్లక్ష్యం చేశారు, మరిచిపోయారు. బైబిల్ ఆది కాండంలోనే నరక ప్రకరణం, పాసేజెస్ ఇన్ జెనెసిస్ హిస్టరీ దీనిని వివరించగలదు. సాధకుడు, మీరు మనందరి భౌతికమైన పుట్టుక ఉత్పత్తిని విజ్ఞాన శాస్త్రం కూడా రుజువు చేసిందని అన్నారు. మన ఆధ్యాత్మికమైన మౌలిక స్థావరాన్ని మతపరమైన విజ్ఞానం, విజ్డమ్ ద్వారా కూడా తెలియపరుస్తుంది. అయినప్పటికీ డార్విన్ సిద్ధాంత వాదుల్లో ఎవరికీ పెద్దగా వారి పూర్వీకులపై ప్రేమాభిమానాలు ఉన్నట్లు కనిపించడం లేదు. దివ్యజ్ఞాని, ఇది నిజమే. ద్రవ్యాపేక్షవాదులు అంటే మెటీరియలిస్ట్ విధానాల్లో ఇదే లోపం ఉంది. దివ్యజ్ఞానులు ఎందుకు సభ్యమైన పద్ధతిలో ఉన్నారో ఇది రుజువు చేస్తుంది. మన అందరి భౌతికమైన పుట్టుక ఉనికిలో మన ఉన్నతమైన అంతర్గత అనుభూతులలో పెద్దగా ప్రమేయం లేదు. ఆత్మ లేని దేహం లేదా దైవం నివసించని దేహం మానవ హృదయంతో మాట్లాడలేదు. దివ్య జ్ఞానం బోధించే ఆత్మ లేదా జీవాత్మ లేదా శాశ్వత మానవుడి సారూప్యం రుజువైంది. మన అందరి హృదయాల్లో సుస్థిరంగా నిలిచింది. నిజమైన దాతృత్వం, సౌభ్రాతృత్వం ప్రస్థానంలోకి నడిపించింది. సాధకుడు, మానవులందరి జన్మలో సమానమైన ఉత్పత్తి, పుట్టుక ఉన్నదని దివ్యజ్ఞానం ఎలా నిరూపిస్తోంది? దివ్యజ్ఞాని, ప్రకృతిలోని అన్నింటి మూలం ఒక్కటే అని బోధించడం, ఆత్మ ఆధారమైన వస్తువును ఆధారంగా చేసుకున్నదైనా ప్రపంచంలో కనిపించేది అయినా ఒకే పరబ్రహ్మ తత్వం నుండి వచ్చిందే. ఇందులో నుండే సర్వం ఉద్భవించాయి, అందులోనే అన్ని లయం అవుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుంటే దివ్యజ్ఞానులందరూ సమస్త దేశాల్లో కుల రహిత విద్యను ప్రోత్సహించడమే తమ విధి ధర్మంగా స్వీకరించాలి. సాధకుడు, భూలోకంలో ఇంతకు మించి ఇంకా ఏమి చేయాలి? దివ్యజ్ఞాన సమాజ వ్యవస్థ నిర్వహణను ఎడ్వర్డ్ బెల్లామీ చిత్రీకరించారు. మనం ఒకసారి సింహావలోకనం చేసుకుంటే, అంటే ఆయన అద్వితీయ కృషిని, దివ్యజ్ఞాన భావన ముఖ్యంగా సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడంలో
తొలి అడుగు వేసేలా చేసింది. ఆయన ఇంత అద్భుతంగా చిత్రీకరించినా అది పరిపూర్ణత్వం పొందలేకపోయింది. స్వార్థం మానవాళి హృదయంలో ఇమిడి ఉండటమే దీనికి కారణం. ప్రధానంగా స్వార్థం వ్యక్తిత్వం కోసం పోరాడటాన్ని కొంతవరకు సంఘీభావం సౌభ్రాతృత్వం వల్ల అధిగమించారు. స్వార్థాన్ని పరిమితం చేయడానికి అవసరమైన ఆ కారణాలను నియంత్రించే జీవన వ్యూహాన్ని రచించారు. సాధకుడు ఒక దివ్యజ్ఞానిగా ఆ ఆదర్శాన్ని గుర్తించడానికి మీ వంతుగా కృషి చేస్తారా? దివ్యజ్ఞాని తప్పకుండా మానవాళి అందరి హృదయాల్లో ముందుగా మానవులందరూ మౌలిక రూపం ఒక్కటే అనే సత్యం ముద్ర వేయాలి. దీనిని భిన్న మతాల్లో ఎన్నో విధాలుగా బోధించారు. సాధకుడు ఇది సర్వమతాల మౌలికతత్వాన్ని సూచిస్తుంది. ఈ విషయంలో మీరు చెప్పింది బాగానే ఉంది. అయినప్పటికీ ఈ లోకంలో ఆచరణ రూపంలో సర్వమానవ సౌభ్రాతృత్వం ఎలా సాధ్యమవుతుంది? దివ్యజ్ఞాని మొదటిది, ఈ విషయం ముందుగా ఆధ్యాత్మిక లోకంలో సత్యమే కదా, అయినప్పుడు భూలోకంలో కూడా సత్యమే అవుతుంది. రెండవది, ద్వేషాలకు కలహాలకు మత సంబంధమైన వైరుధ్యాల కన్నా గొప్ప కారణాలు మరేవీ ఉండవు. పరబ్రహ్మము లేదా పరిపూర్ణ సత్యం గురించి మాకు మాత్రమే సర్వం తెలుసని అనుకున్న వారు తక్షణం మరోవైపు వారందరూ అజ్ఞానులు అనే భ్రమలో ఉంటారు. వీరిలో ఎవరి వద్ద సత్యం పరిపూర్ణంగా లేదని, అందరూ సహపూరకాలని, వీరందరి జ్ఞానాన్ని కలిపితేనే సంపూర్ణ సత్యం ఆవిష్కరించబడుతుందని గ్రహిస్తాను. ప్రతి వాదనలో లోపాలన్నీ కూడా తెలుసుకుంటారు. ప్రతివాదంలో నిజమైన సౌభ్రాతృత్వం అవగాహనకు వస్తుంది, స్థిరపడుతుంది. ఇదే విషయం భూలోకానికి వర్తిస్తుంది కదా. దివ్యజ్ఞాన ఒక ఉదాహరణ తీసుకున్నాం. ఒక చెట్టుకు కొన్ని వేళ్లు ఉంటాయి, ఒక కాండం, రెమ్మలు, ఆకులు కూడా ఉంటాయి. మానవాళి మొత్తం ఆధ్యాత్మిక మూలమైన వేళ్ల నుండి కాండం పెరుగుతుంది. మొక్కకు ఈ కాండమే సమైక్య స్థితిని కల్పిస్తుంది. కాండానికే గాయమైతే అనివార్యంగా కొమ్మలు, రెమ్మలు, ఆకులు మొత్తం అల్లాడిపోతాయి. ఇదే సమస్త మానవాళికి వర్తిస్తుంది. సాధకుడు, మీరు ఒక ఆకు కానీ కాండం కానీ గాయపరిస్తే మొత్తం మొక్కకి గాయపరిచినట్లు కాదు కదా. వివేజ్ఞాని, నీ ఉద్దేశం ఒక వ్యక్తిని గాయపరిస్తే సమస్త మానవాళిని గాయపరిచినట్లు కాదు కదా అని మీరు అంటున్నారు. కానీ మీకు ఎలా తెలుసు? చివరికి ద్రవ్యాపేక్ష కలిగిన విజ్ఞాన శాస్త్రం కూడా చెబుతోంది, ఒక మొక్కకి అతి చిన్న గాయం అయినా ఆ మొక్క భవిష్యత్తు అభివృద్ధి పెరుగుదల అంతా ప్రభావితం అవుతుంది కదా. దీనిని బట్టి మీరు పొరబడుతున్నారు. అందులో సారూప్యత పరిపూర్ణమే. ఒక వేలికి చిన్న గాయం అయినా అది మొత్తం శరీరాన్ని బాధిస్తుంది. ఇందులో నాడీ మండల వ్యవస్థ అంతా అల్లాడుతోంది. నేను మీకు ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక ధర్మాలు జ్ఞాపకం చేయాలి. అవి మొక్కలు, జంతువులు, మానవులకు కూడా వర్తిస్తాయి. కాకపోతే మొక్కలపై, పశువులపై వాటి ప్రతిస్పందన ఎలా ఉందో మీరు గుర్తించకపోవచ్చు. వాటి ఉనికిని మీరు తిరస్కరించవచ్చు. సాధకుడు, మీరు ఏ ధర్మాలను గురించి చెబుతున్నారు? దివ్యజ్ఞానం, వీటిని కర్మ సంబంధిత ధర్మాలు అంటారు. ఈ ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేయనిదే వీటి సంపూర్ణ అర్థం అవగాహనకు రాదు. నా వాదన ఈ ధర్మాలు భావన మీద ఆధారపడలేదు. ఇంతకు ముందు చెప్పుకున్న మొక్క స్వరూపంపై ఆధారపడి ఉన్నది. ఈ భావనని మరింతగా వివరిస్తారు. దీనిని విశ్వవ్యాప్తం చేద్దాం. నిజంగా తాత్విక దృష్టితో చూస్తే ప్రతి భౌతికమైన చర్య లేదా కర్మ నైతికంగా సార్వకాలికమైన ఫలితంగా ఉంటుంది. ఒక వ్యక్తిని భౌతికంగా గాయపరిస్తే వారి నొప్పి, వేదన తోటి వారికి ఏమాత్రం వ్యాపించదని నీవు అనుకుంటున్నావు. ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలకు వ్యాపించే అవకాశమే లేదనుకుంటున్నావు. కానీ నేను నిశ్చయంగా చెబుతున్నాను, వివరిస్తాను. ఇది తప్పకుండా అనివార్యంగా అతి త్వరగా వ్యాపిస్తుంది. దీని దృష్ట్యా ప్రతి వ్యక్తికి ఈ సత్యం అర్థం అవ్వాలి. మనం ఒక వ్యక్తికి అపచారం చేస్తే అది మనందరికీ అపచారం చేయడంతో పాటు కాలక్రమంలో సమస్త మానవాళికి అపకారంగా పరిణమిస్తుంది. సుప్రసిద్ధ సంస్కరణ కర్తలు
అతి విశిష్టమైన బుద్ధుడి బోధనలు, జీసస్ సందేశం, ఇది ఈ భూమిపై వ్యాపించేవి కావు. ఇతర ఆదర్శాలు, సుప్రసిద్ధ సంస్కరణకర్తలు, అతి విశిష్టమైన బుద్ధుడి బోధనలు, జీసస్ సందేశం, ఇది ఈ భూమిపై వ్యాపించేవి కావు. అదర్ ఆబ్జెక్ట్స్, ఇతర ఆదర్శాలు. మీ రెండవ ఆదర్శాన్ని ఏ పద్ధతుల ద్వారా ప్రతిపాదిస్తారో వివరించండి. దివ్యజ్ఞానం. అడయార్ చెన్నైలో ఉన్న ప్రధాన దివ్యజ్ఞాన సమాజ ప్రధాన కేంద్ర గ్రంథాలయం కోసం దివ్యజ్ఞాన సమాజ శాఖల్లోని గ్రంథాలయాల కోసం ప్రపంచంలోని సర్వ మతాల్లోని విశిష్ట గ్రంథాలను సేకరించి వాటిలో పెట్టుకోవడం ఒక కార్యం. ప్రాచీన తత్వవేత్తలు వ్రాసిన రచనల్లో సత్యమైన సమాచారాన్ని, భిన్న సాంప్రదాయాల్లో మహానుభావులు రాసిన రచనలను వ్యాప్తిలోకి తీసుకురావడం, వాటిని ఆచరణాత్మకంగా సూచించడం, వాటి మూల ప్రకరణలను భిన్న భాషల్లోకి అనువదించి ప్రపంచానికి అందించడం ముఖ్యమైన కార్యాలు. ఈ గ్రంథాలకు వ్యాఖ్యానాలు, వీటిపై ప్రముఖుల ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం మొదలైన కార్యాలు. సాధకుడు దివ్యజ్ఞాన సమాజానికి మూడవ లక్ష్యమైన మానవుడిలో అంతర్గతంగా ఉన్న ఆధ్యాత్మిక నైతిక శక్తుల వికాసం గురించి చెప్పండి. దివ్యజ్ఞానం ఈ లక్ష్యాన్ని కూడా ఒక వ్యక్తిగతంగా ఉపన్యాసాలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం, అలా పెట్టలేని చోట ప్రచురణలు ద్వారా అందించాలి. మానవుడిలో ఆధ్యాత్మిక స్ఫురణలు చైతన్యవంతం చేయడం మా లక్ష్యం. సాక్ష్యాధారాలు తగినన్ని పరిశోధకులు లభించిన తర్వాత సహేతుకం కాని వాటిని, ప్రకృతి విరుద్ధమైన వాటిని వ్యతిరేకించాలి. సర్వ విధాలైన మత ఉన్మాదాన్ని, మతపరమైన వాటిని విజ్ఞాన శాస్త్ర పరంగా, సామాజిక పరంగా ఏవైనా ఖండించాలి, వ్యతిరేకించాలి. సమస్తమైన ప్రకృతి ధర్మాలను అన్వేషించి ఆ జ్ఞానాన్ని అవగాహన చేసుకోవాలి, వాటిని వ్యాప్తి చేయాలి. ఆ ధర్మాన్ని గురించిన అతి తక్కువ అవగాహన కలిగిన ఆధునిక నవతరాన్ని వీటిని అధ్యయనం చేసేలా ప్రోత్సహించాలి. సుప్రసిద్ధ ముని భావించే ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం సంపూర్ణంగా ప్రకృతి యొక్క జ్ఞానంపైనే ఆధారపడి ఉంది. వర్తమానంలో అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాల మీద పడకూడదు. ప్రజల్లో చాలా బలంగా వ్యాప్తి చెందిన సాంప్రదాయాలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ వాటిని జల్లెడ పట్టితే ఏనాడో మానవాళి మర్చిపోయిన అతి ముఖ్యమైన ప్రకృతి రహస్యాలను తెలుసుకునే అవకాశం ఉంది. దివ్యజ్ఞాన సమాజం ఈ జిజ్ఞాసను ప్రోత్సహిస్తుంది. వైజ్ఞానిక, తాత్విక రంగాల్లో పరిశీలనలను మరింత విస్తృత స్థాయిలో నిర్వహించేలా కృషి చేస్తుంది. మీ దివ్యజ్ఞాన సమాజంలో నైతికపరమైన వ్యవస్థ ఏదైనా ఉందా? దివ్యజ్ఞానం నైతిక సంవిధానం చాలా స్పష్టంగా పాటించే వారికి బోధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో సంస్కర్తలు, జ్ఞానుల బోధనల సారాంశాన్ని సంకలనం చేసి అందిస్తుంది. చైనా తత్వవేత్తలు కన్ఫ్యూషియస్, జొరాస్టర్, లావోట్టు రచించిన టావోయిజం, భగవద్గీతతో మొదలైనవన్నీ దివ్యజ్ఞాన సారాంశంలో ఉంటాయి. గౌతమ బుద్ధుడు, జీసస్, పొల్లేల్, అతడి సాంప్రదాయం, పైథాగరస్, సోక్రటీస్, ప్లేటో మొదలైన సుప్రసిద్ధుల సందేశాలు దివ్యజ్ఞాన తత్వసారంలో నిండి ఉంటాయి. సాధకులు మీ దివ్యజ్ఞాన సమాజంలో సభ్యులు ఈ సిద్ధాంతాలను పాటిస్తారా? వారిలో కూడా ఎన్నో వైరుధ్యాలు, అంతర్గత కలహాలు ఉన్నాయట, నిజమేనా? అలా సహజంగా ఉంటాయి, చాలా సహజంగా ఉంటాయి. ప్రస్తుతం ఆధునిక సంస్కరణల పేరుతో ఎన్నో వ్యాప్తిలో ఉన్నాయి. సంస్కృతీకరణ అవసరమైన స్త్రీ పురుషులు ఇంకా గతంలోని దుష్ట ప్రవృత్తిలోనే ఉన్నారు. ఇంతకు ముందే చెప్పినట్లుగా అకుంఠిత దీక్ష కలిగిన సభ్యులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఎక్కువ సంఖ్యలో సభ్యులు
నిజాయితీగా ఎంతో మర్యాద మన్నన కలిగిన వారు. వారు ఉన్నత జీవన ప్రమాణాలతో ఆదర్శప్రాయులుగా జీవిస్తున్నారు. దివ్యజ్ఞాన సమాజ సభ్యులకు వ్యక్తిగతంగా వారితో ప్రతిభ వికసించేలా ప్రోత్సహించాలి. వారిని మేధోపరంగా ఆధ్యాత్మికంగా ప్రోత్సహించాలి. అపజయం పొందిన వారిని అపహాస్యం చేయకూడదు. దివ్యజ్ఞాన సమాజ సభ్యుడైనా అంతరంగచాల సభ్యుడైనా మరొకరిపై తన అభిప్రాయాలను రుద్దకూడదు. దివ్యజ్ఞాన సమాజంలో ఇది ఒక చెప్పదగిన నిబంధనే అవుతుంది. గమనికలు. పబ్లికన్స్ అనే పేరుతో వారి దోపిడీ దొంగలు ఆ రోజుల్లో విచ్చలవిడిగా ఉండేవారు. దారి దోపిడీ దొంగలు. జూలలో ఈ పబ్లికన్స్ గా పిలువబడేవారు చాలా క్రూరులు, నీచులు. ప్రజలు వీరిని ఎంతో ద్వేషించారు. వీరికి దేవాలయాల్లో ప్రవేశం లేదు. బైబుల్ మాథ్యూ 18:17 వీరిని అన్య మతస్థులుగాను, వీరి పేరు కూడా స్మరించరాదని అంతటి నీచులుగాను పరిగణించింది. ప్రజలు వీరిని ఇలా అసహించుకుంటున్నా వీరే రోమన్ పన్ను కట్టేవారు. వీరు ఒక విధంగా భారతదేశంలోనూ మరికొన్ని బ్రిటిష్ పరిపాలక రాజ్యాల్లోనూ బ్రిటిష్ వారికి ఉన్న హోదానే అనుభవించారు. రెండోది, మధ్య యుగాంత సమయంలో నైతిక శక్తుల ఆధిపత్యంలో యూరప్లో బానిసత్వం అదృశ్యమైంది. ఎలా జరిగిన రెండు ప్రధానమైన సంఘటనలు యూరప్ సమాజాన్ని, నైతిక శక్తిని అల్లకల్లోలాలు చేశాయి. ఒక విధంగా ఇది భూమిపై మానవాళి ఎన్నడూ చూడని శాపాల పరంపర. ఈ రెండు సంఘటనల్లో మొదటిది అత్యంత ఎక్కువ జనసాంద్రత కలిగిన అనాగరిక ప్రజలున్న తీరానికి సముద్రయానం. ఇక్కడ మానవులను కొన్ని వస్తువుల్లా మందలుగా చూశారు. ఇక్కడ మరో ప్రపంచం ఆవిష్కరించబడింది. అక్కడ అపారమైన సంపద గనుల్లో నిక్షిప్తమై ఉంది. ఆ సంపదను తరలించడానికి శ్రామికులు కావాలి. 400 సంవత్సరాలుగా స్త్రీలు, పురుషులు, పిల్లలు విదేశీ వ్యాపారులకు ఆఫ్రికా తీరంలో విక్రయించబడ్డారు. భయంకరమైన నౌకల్లో, వారి మధ్య ప్రయాణంలో, నౌకల క్రింద బంధించబడి హింసలకు లోనయ్యారు. ఎన్నో సందర్భాల్లో వారిని సవాలతో పాటు కట్టేసి, చుట్టేసి ఒక సరుకుల నావల్లో బంధించి ఉంచారు. బాస్క్రోప్ట్ అనే పక్షపాతం లేని చరిత్రకారుడు ఇలా వ్రాసాడు: నావల్లో బానిసలుగా ప్రయాణం చేస్తున్న 3 మిలియన్ల 20,000 మందిలో 2.5 మిలియన్ల ప్రజలను సముద్రంలోకి నెట్టేశారు. మిగిలిన వారిని పేరలేని గనుల్లోకి నెట్టేశారు, లేదా చెరుకు పొలాల్లో కొరడా దెబ్బలు తింటూ హింసలకు గురయ్యారు. ఈ భయంకర అపరాధం, నేరం చర్చిదే. అత్యంత పవిత్రమైన త్రిమూర్తి తత్వం పేరిట స్పానిష్ ప్రభుత్వం 10 కంటే ఎక్కువ ఒప్పందాలు చేసుకుని 5 లక్షల మందికి పైగా మానవులను అమ్మేశారు. 1562లో సర్ జాన్ హాకిన్స్ ఆఫ్రికాలో బానిసలను కొని వెస్టిండీస్లో జీసస్ అనే పవిత్రమైన ఓడలో ఈ దుర్మార్గమైన పని కోసం హాయిగా ప్రయాణించాడు. ఎలిజబెత్ ప్రొటెస్టెంట్ రాణి అతడిని ఈ కార్యానికి ఎంతో అభినందించింది. అతడి విజయానికి ప్రతీకంగా ఒక కిరీటం బహుకరించింది. దానిపైన మానాక్లేడ్ నిగ్రో బానిస అనే ఒక భుజకీర్తి కూడా ఇచ్చింది. ఆగ్నోస్టిక్ పత్రిక దీనిని క్రాస్ యొక్క విజయంగా అభివర్ణించింది. ఇక్కడితో 3వ అధ్యాయం అయిపోయింది. మనం కూడా ఆపుదాం. అంటే ఇదంతా దేనికని ఆన్సర్ చెప్తున్నారు అంటే, మీ దివ్యజ్ఞాన సమాజంలో సభ్యులు ఈ సిద్ధాంతాలను పాటిస్తారా? వారిలో కూడా ఎన్నో వైరుధ్యాలు, అంతర్గత కలహాలు ఉన్నాయట, నిజమేనా అని అలా అడిగితే దానికి సమాధానంగా ఇదంతా చెప్పారు. ఇది బ్లవెట్స్ కి ఇచ్చిందని నేను అలా అనువాదం చేసేది.
అర్థం అవుతుందా? దివ్యజ్ఞాన సమాజ లక్ష్యాలు ఏంటి అని అడిగారు. ఒక్కొక్క లక్ష్యాన్ని వివరించమన్నారు. ఆ తర్వాత ఇంకా ఆయన ఎంత ప్రాక్టికల్ గా ఉంది అన్న విషయం మీద కూడా ప్రశ్నలు వేస్తున్నారు. అంటే దివ్యజ్ఞాన సమాజం మానవాళి శ్రేయస్సుకు ఏర్పడింది. ఒక్క భారతదేశమే కాదు, అన్ని దేశాలని ప్రతి అంటే ఇక్కడ మనకి విభజన ఉంది కానీ పరమ గురువులకు విభజన లేదు. ఎందుకంటే ఇది పరమ గురువుల చేత స్థాపించబడిన సంస్థ. అందుకని మానవాళి అందరి శ్రేయస్సు కోసం ఏర్పడిన సంస్థ. అందుకోసమే విశ్వమానవ సౌభ్రాతృత్వ అణుకేంద్ర నిర్మాణం. అది 1875 నుంచి ఇప్పటి వరకు ఎంతో అతిగా ప్రచారం లేకపోయినా ఆ కాలంలో విజ్ఞాన సమాజం మెంబర్ కావడం అంటే ఒక గర్వకారణంగా ఉండేది. గొప్ప గొప్ప అంటే శాస్త్రవేత్తలు, విద్యాధికులు, ప్రొఫెసర్స్ లాంటి వాళ్ళు ఇందులో సభ్యులుగా ఉండేవారు. అదే జేజే థామ్సన్ ఎలక్ట్రాన్స్ కనిపెట్టిన ఆయన కూడా ఇందులో సభ్యుడేంట. ఇలా ఎంతమందో అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏంటంటే రాను రాను బాడీ నేను అన్న స్వార్థానికి అంకితమైపోయి నా క్షేమం నా వాళ్ళ క్షేమం అనేటటువంటి సంకుచిత అభిప్రాయంలో పడిపోవడం బట్టి మతం సంకుచితంగా చూస్తున్నాం మనం. అందరి యొక్క శ్రేయస్సే అసలు మూల లక్ష్యం. అందుకే ప్రతి మతంలో కూడా ఆల్ట్రూయిజం అంటే పరోపకారమే ధర్మం అని చెప్పారు. కానీ రాను రాను వాళ్ళు మార్చారు. దానికి నేను అన్నప్పుడు ఆల్ట్రూయిజం పేవ్స్ ద పాత్ టు రియాలిటీ అనే టాపిక్ మీద అన్ని మతాల్లో కూడా ఆల్ట్రూయిజం ఎంకరేజ్ చేశారన్న విషయాన్ని చదివాను అన్నమాట. అందుకని దివ్యజ్ఞాన సమాజం ఒక విస్తృతమైనటువంటి భావనతో అంటే ఇక్కడ పరమ గురువులు ఎప్పుడు కూడా సంకుచితంగా ఉండరు కదా. వాళ్ళకి గొప్ప కావాలని అలా ఉండదు కదా. వాళ్ళు పైకి రానే రారు. వాళ్ళు మేడం బ్లవేట్స్కీని ఆల్కాట్ గారిని ఎన్నుకున్నారు. అవునమ్మా. అంటే మనం అధ్యయనం చేస్తున్న కొద్దీ దివ్యజ్ఞానం ఎంత లోతైనది, ఎంత ఉన్నతమైన ఆదర్శాలతో లక్ష్యాలతో ఇది స్టార్ట్ అయింది. మనం ఇంకా భారతదేశీయులు అని ఇలా పక్షపాతంగా లేదా మన కులం అనో లేకపోతే శరీరంతో ఐడెంటిఫై అవ్వడం అనేది ఎన్నాళ్ళైనా వదలం. అందువల్ల మనం ఏంటంటే దానికి మనం వాళ్ళని పరాయి వాళ్ళని చూస్తున్నాం. ఎవరైనా మాట్లాడతారా? వసంతలత మాట్లాడతావా? వాళ్ళేంటి రామలక్ష్మి గారు రాలేదు. విన్నాను లక్ష్మి. అది మీరు చెప్తున్న 3 లక్ష్యాలు అవి అంటే ఏ జాతి మత భేదాలు లేకుండా సెక్టేరియన్ ఇలా డిఫరెన్సెస్ లేకుండా సమాజాన్ని తయారు చేయడం ఒక లక్ష్యం. నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, తర్వాత ప్రకృతి రహస్యాలు, వీటన్నిటి మీద శోధన అదొకటి. ఇంకేదో మూడోది ఏదో ఉంది, ఇంకేదో మధ్యలో ఒకటి చెప్పారు. ఇన్వెస్టిగేట్ ద హిడెన్ లాస్ ఆఫ్ నేచర్ అండ్ లేటెంట్ ఎనర్జీస్ ఆఫ్ అది థర్డ్. అది థర్డ్ ది. రెండోది ఏమిటో కంపారిటివ్ స్టడీ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఫిలాసఫీ. ఎస్ దట్. అవును, అన్ని మతాల తాలూకా అది అది పరిశోధన చేసి అధ్యయనం చేసి మతము, విజ్ఞాన శాస్త్రము, మతము, విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రము, విజ్ఞాన శాస్త్రము, వీటి మీద పరిశోధన సమన్వయం. ఇక 3 లక్ష్యాలు పెట్టారు. తర్వాత నైతిక విలువల గురించి అదే బానిసత్వం ఎలాగా ఇదైందో, ఇరాడికేట్ అయిందో దీనివల్ల మనకి చదువుతూ ఉంటే అన్ని చోట్ల మానవుడిలో ఉన్న హింసాత్మక ప్రవృత్తి ఎంత తీక్షణంగా ఉందో అర్థమవుతుంది. అలా చెట్టు కోసం కూడా చెప్పారు కదమ్మా. చెట్టు ఎలాగైతే వెళ్తూ ఉంటుందో ఆ ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ అండి. ఒక మనిషికి ఏదైనా అవుతే ఇతరులు ప్రభావితం అవుతారంటే అక్కడ మీ మనసులో బాధ కలిగితే లేదా మీ బాడీకి బాధ కలిగితే బాడీ బాధ ఇక్కడ వస్తుంది కదా. అవును అవును అవును, అంతే అంతే అర్థమైంది.
అంటే మన అందరికీ అంతర్గత సంబంధం ఉంది అని అనడానికి. ఉమ్. నాకు మొదట్లో సైంటిఫిక్ గా ఆలోచించేదాన్ని, ఇతర బాడీది నా బాడీ కిందకు వస్తుంది అంటే ఏ వేలో. అంటే నిజానికి ఆ భౌతికమైనటువంటి ఏకత్వం కూడా సంభవమా? అది యుఎస్ పాండే గారు సీక్రెట్ డాక్టరీని బాగా అధ్యయనం చేసి క్లాసులు చెప్తుంటే ఆయన అడిగితే ఇది సంభవమే అని సీక్రెట్ డాక్టరీలో కూడా ఉంది అన్నారు. అంటే భౌతిక శరీరంతో కూడా ఏకత్వం. ఉమ్. బుగ్గలు ఉన్న వాళ్ళతో ఉంటే బుగ్గలు వస్తున్నాయి కదా, అంటే అర్థం ఏంటి? భౌతిక శరీరంలో మార్పులు వస్తున్నాయి. అలాగే పైల్స్ ఉన్న వాళ్ళతో ఉంటే పైల్స్ వస్తున్నాయి, అంటే ఏంటి? అక్కడ భౌతిక శరీరం కూడా ఎఫెక్ట్ అవుతున్నారు కదా. అవునవును. అది మీకు చాలా సార్లు జరిగిందమ్మా. మేమే దానికి చాలా ప్రత్యక్షంగా. సార్లు కాదు, కంటిన్యూస్ కదా, నిరంతరంగా జరుగుతుంటుంది. అది అవును. ఆగడం లేదు. ఉమ్. అహంకారంగా ఉన్నవాళ్ళు నేను శరీరాన్ని, నా శరీరం నీది కొందుకు వస్తుంది అలా మాట్లాడతారు, కానీ ఈ యథార్థం ఇది. అవునమ్మా. ఎందుకు రాదన్నదే మనం ఆలోచించాలి, ఎందుకు వస్తుంది కాదు. శరీరము వేరువేరుగా ఉన్నా మన అందరం ఇంటర్నల్ గా ఒకటే. ఉమ్. మీరు ఆకలి వేస్తే నాకు ఆకలి వేస్తుంది, విపరీతంగా ఉంటుందని అవునవును. మీరు చూశారు కదా. అవును. ఏదైనా మన బాడీలో ఏదైనా పెయిన్ వస్తున్నా చెప్పకపోయినా అది మీరు చెప్పేవారు చాలా సార్లు. కరెక్ట్గా ఉమ్, అదే ప్లేస్ లో అక్కడ పెయిన్ వచ్చేది. కాసేపు అయిన తర్వాత ఆ పెయిన్ మాకు రిలీఫ్ అయిపోయేది మళ్ళా. అది అంటే ఇది ఇప్పుడు ఈ కాలంలో ఉన్న మనుషులకి ఆ ఏకత్వం అనే ఉమ్. దాన్ని, అంటే మన అందరం వేరుగా లేము అనేది ఒక నిరూపణ అవుతుంది. దైవం అనేది అందరిలో ఒకలాగే ఉంది. అవునమ్మా. నాలో ఎక్కువగా అలా అనుకోవడం కేవలంగా భ్రమ. అవునవును. ఇంకెవరైనా మాట్లాడతారా? అనుపమ గారు. లేదు మేడం, ఏం చెప్పాలని అర్థం చేసుకుంటున్నా. బాగుంది టాపిక్. కొంచెం గంభీరంగా ఉంటాయి కానీ పుస్తకాలు అర్థం అవును, చేసుకుంటే అవునండి, అవి అవును, సులువుగానే అవునండి, ఉంటాయి. అవును, అవునవును, కారణం అవునండి, ఒక్క మనిషి మోక్షము అన్నదే పెట్టలేదు ఇక్కడ. అవునండి. అది ఎలాగా జరుగుతుంది, దానికోసం ప్రయత్నించకపోయినాను ఎప్పుడైతే మనం పరోపకారం అన్న ఉమ్, దాంతో ఉంటామో అది ఎంతో సులువైపోతుంది. అవునండి. అయితే ముగించినా అలాగే మేడం. ఇలా బాగుందా? క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ అలా డిస్కస్ చేయడం బాగుందా? ఒక క్వశ్చన్ ఆన్సర్ అలా డిస్కస్ చేద్దామా? అలా చేద్దామమ్మా. అంటే ఒక 4-3 క్వశ్చన్స్ మర్చిపోతున్నాను కదా అలాగే. అన్ని క్వశ్చన్లు ఆ, ఒకేసారి. అదే అదే అవును. నన్ను అలాగే అడిగితే అది చేద్దాం. డీటెయిల్డ్ డిస్కషన్ వల్ల గుర్తుంటుంది మనకి, కొంచెం బాగా చదువుతాం అవునమ్మా. కూడా. అవును అవును. అవును. ఏమంటారు? అలా స్లో అవుతే చేద్దాం. అవుతుంది, ఇదేం పెద్ద పుస్తకం కాదు. క్వశ్చన్ కి ఆన్సర్